నేను ఎవ్వడికి భయపడను అని ఎవరైనా అంటున్నారా? నా దారి రహదారి నాకు అడ్డు రాకు అని ఇంకెవరైనా అంటున్నారా? అయితే అలా భయపడను అనే వాళ్ళందరికీ ఒక్క విషయం చెప్పండి. భయం అన్నది అరికాలి నుండి తల వరకు పాకుతూ వెళుతుంది. ఇంతకీ వాళ్ళకి చెప్పాల్సిన పదం ఏంటో తెలుసా? చావు. ఈ పదం వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రపంచ మేధావులతో సహా. కానీ అంతు చిక్కని ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు పిచ్చి మనుషులు. మరి చావు అంటే ఏమిటి? చావు వెనుక ఉన్న రహస్యాలేమిటి? ఈ చావు గురించి దేవతలు ఎవరైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకున్నారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కేదార్నాథ్కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా, వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్లుగా హిందూ ధర్మ ప్రకారం పురాణాల్లో చెప్పబడుతుంది. మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్లుగా పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఆ రహస్యాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1వది, ఓంకారం. పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడట. 2వది, యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు. 3వది, ఆత్మకు జననం మరణం లేదు. 4వది, మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్టే. ఇక అతనికి పుట్టుక చావుల చక్రంతో సంబంధం ఉండదు. అతను బ్రహ్మతో సమానం. 5వది, యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మిన మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏది ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఈ చావు గురించి మరింత సమాచారం తెలుసుకున్న తర్వాత మీకోసం ఒక వీడియో పబ్లిష్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలి అని మీకుంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను తప్పక రిప్లై ఇస్తాను.